హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా గైడ్. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి వీడియో చేశాను. ఎవరైనా చూడలేదంటే చూడండి. అండ్ బోర్డ్ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ అందరు కూడా ఓఎంఆర్ షీట్కి సంబంధించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కూడా చెప్పాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వన్ మోర్ ఇంపార్టెంట్ వీడియో. అదేంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి. సో వాళ్ళకి సంబంధించి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను, కంప్లీట్గా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారని చాలామందికి డౌట్. సో అట్లీస్ట్ ఏ ఎగ్జామినేషన్ ఏ యూనివర్సిటీ అయినా మినిమం 45 to 50 డేస్ అయితే మనకి రిజల్ట్స్ డిక్లేర్ అవ్వడానికి టైం ఉంటుంది అనమాట. సో ఈ 45-50 డేస్ డెఫినెట్లీ టైం పడుతుంది, అది ఏ యూనివర్సిటీ అయినా కూడా. ఓకే, సో ఫస్ట్ థింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఇన్ కేస్ ఎవరైనా సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఏంటి ప్రాసెస్, మీరు యూనివర్సిటీకి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఫార్మాట్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కొంచెం 2 రూల్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటిదంటే మీరు ఎగ్జామినేషన్ రాయకుండానైనా ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్కి అప్లికేషన్ చేశాను, ఓకే. సో నేను ఎగ్జామ్ రాయకుండా ఉంటే అసలు ఏది ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటే 6 సబ్జెక్ట్స్ ఏది కూడా నేను ఎగ్జామ్ రాయకపోతే నేను చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా కాదు అంటే మీరు డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి లెటర్ రాయాలి అన్నా కూడా మీరు కంపల్సరీగా ఐదర్ ఫెయిల్ అయినా అయి ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఫెయిల్ అయినా కూడా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 2 విధాలుగా మీరు మీ సబ్జెక్ట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీఏ నుండి బీకామ్కి కానివ్వండి, బీకామ్ నుండి బీఏకి కానీ షఫల్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కరెక్షన్ గురించి. సో కరెక్షన్ ఈజీ టు మోడరేట్ ఉంటుంది అన్నమాట. మనకి మళ్ళీ ఎగ్జామినేషన్ సెకండ్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుందంటే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉంటుంది. ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా మీరు చూస్తే ప్రాపర్ టైం టేబుల్ ఇస్తారనమాట. అన్ని సెమిస్టర్స్కి సంబంధించి ఇప్పుడు మనకి అసైన్మెంట్స్ ఏ రోజు సబ్మిట్ చేయాలి ఏంటి అనేది కూడా టైం టేబుల్ ప్రాపర్గా ఇచ్చారు. ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా మనకి 2 months ఆర్ 40 days ముందే ఇస్తారు. ఇప్పుడు మనకి మొన్న అన్ని సెమిస్టర్స్కి సంబంధించి నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా చెప్పడం జరిగింది కదా. సో అట్లనే మనకి ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ రీవాల్యుయేషన్ ఉంటుందా? రీవాల్యుయేషన్ ఉంటుంది డెఫినెట్లీ. ఫర్ సపోజ్ ఎవరైనా స్టూడెంట్ ఫెయిల్ అవుతే రీవాల్యుయేషన్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇన్ కేస్ మీరు రీవాల్యుయేషన్ కాకుండా నేను మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకుంటే మళ్ళీ జూనియర్స్తో రాయాలి, మళ్ళీ 1 year దాకా వెయిట్ చేయాల్సి ఉంటుందంట. సో అట్లా మీరు రీవాల్యుయేషనే ఎక్కువ ఇక్కడ. మ్యాక్సిమం మళ్ళీ జూనియర్స్తో రాయాలంటే ఇప్పుడు ఇయర్ వేస్ట్ అవుతుంది అనేసి అందరు రీవాల్యుయేషన్ పెడతారు అండ్ రీవాల్యుయేషన్ కూడా చేస్తారనమాట. నెక్స్ట్ 100 marks పేపర్కి పాస్ మార్క్స్ ఎన్ని అని అడుగుతున్నారు. 40 marks. ఇన్ కేస్ 60 marks పేపర్ అయితే 24 marks అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, అట్లయితేనే మీకు స్కోర్ ఉంటుంది. దీనికి కూడా గ్రేడింగ్ సిస్టమే ఉంటుంది అనమాట. మీకు గ్రేడ్సే ఉంటాయి. సో మంచిగా రావాలి, మాకు మంచి మెరిట్ రావాలి అనుకుంటే మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మీరు 40 marksకే రాస్తే 20 వస్తాయి. మీరు 100 marks పేపర్ అటెంప్ట్ చేస్తే అట్లీస్ట్ 60 to 70 వచ్చి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రాక్టికల్స్ మిస్ అయిన వాళ్ళు కూడా మీరు తర్వాత మళ్ళీ రాయాల్సి అయితే ఉంటుంది. ప్రాక్టికల్స్కి కూడా మార్క్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ అటెండ్ అవుతేనే ప్రాక్టికల్స్కి మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.